లీడర్స్ ఉంటారు, చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది అది నిరూపించుకోకుండా ఎట్లా మాట్లాడేస్తాడు? ఒక హీరోయిన్ ని కలవడానికి వెళ్ళాడు, 16 మంది హీరోయిన్లు ఉన్నారు. ఆ టైంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని అదే క్వశ్చన్ చేయాలి. సోషల్ మీడియా అయినా కూడా సరే, నువ్వు కూడా అక్కడ ఉండి చూసి వచ్చినట్టు మరి ఎందుకు నువ్వు మాట్లాడిన తర్వాత 3 రోజులు అయిపోయింది, నువ్వెందుకు అసలు ఏమీ సాక్ష్యాలు బయట పెట్టలేదు? నిరూపించాలి కదా. నిరూపించుకోకుండా ఒక సీఎం రేంజ్ వాళ్ళని నువ్వు ఎట్లా అంటావు? కామన్ పీపుల్ అంటేనే ఊరుకోలేదు. మీరు గత 2 ఏళ్ల క్రిందట మన గవర్నర్ గారు మహిళ అని చూడుకోకుండా తమిళసై గారిని కూడా ఏదో అన్నాడు, బిల్స్ ఏవో పాస్ చేయించడానికి సంతకం చేయటం లేదు మేడం, అది చేసి ఇది చేసి పక్కలో అని అనేసి లేడీని అట్లా మాట్లాడాడు. అంటే కౌశిక్ రెడ్డి అట్లా మాట్లాడడంలో అసలు నిజంగా అంటే మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నామంటే ఒక వాల్యూ లేని పర్సన్ని హైలైట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనము వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అంటే ఆ వాల్యూ లేని మనిషి అంటున్నారు కదా, వాల్యూ లేకుండానే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. ఎమ్మెల్యే ఎలా గెలిచారు మీరు చెప్పారు. మీరు చూసుకుంటే ఎమ్మెల్యేని నేను ఈసారి ఎమ్మెల్యే గెలవకపోతే సూసైడ్ చేసుకుంటా అంటే బ్లాక్మెయిల్, అంతే. బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఈ పిల్లని, ఒక 15 ఏళ్ల పిల్లని, భార్యని తీసుకొచ్చి తిప్పి, సరే ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటే తిరుగుతారు, అదేం తప్పు కాదు. కానీ అట్లాగైతే నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే అట్లాగా ఓట్లు వేయండి, మీకు సేవ చేస్తాము, మీతో 24 hours మీకు అవైలబుల్గా ఉంటాము, కాన్స్టిట్యున్సీ ఇవన్నీ మేము పట్టించుకుంటాము, సంథింగ్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏవేవైతే వీలవుతాయో చెప్తూ ఉంటారు. వీళ్ళేంటి, ఈసారి నేను గెలవకపోతే రాజకీయంగా నాకు ఏమి లేదు, జీరో, మా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటాము, నా భార్య, నా పాప అని. ఆ పాప కూడా చాలా చక్కగా, అంటే చాలా చక్కగా ఏజ్కి తగ్గట్టు ఏ విషయంలో ఆ విషయము మెచ్చుకోవాలి మనం. మాట్లాడింది, మా ఫాదర్ చేయించే బాధ్యత నాది, పనులు ఏమన్నా అవ్వకపోతే చేయిస్తాను నేను అని చెప్పి మాట్లాడిన పాప, ఆ పాపను కూడా తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిలే కదా అది. అట్లా చేయడం, అలా గెలిచిన ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యే అని నేనైతే అనుకోను. అలాంటి పర్సన్ ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నేను ఎక్కడి నుంచి వెళ్ళానని చెప్పాడు, కాంగ్రెస్ నుంచి వెళ్ళాను. కాంగ్రెస్లో నీకు అన్ని లోపాలు తెలిసినాక నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళానన్ను. మరి బీఆర్ఎస్ అంటే ఇక్కడ అన్ని పక్కలేయడము, పక్కలు సర్దడం పని అయిపోయింది అనేది. నువ్వు అక్కడికి వెళ్ళి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి నువ్వు చేస్తున్న పని అదే. అంటే నువ్వు ఒక పార్టీని ప్రమోట్ చేయి, ఎవడు వద్దంటలేదు. కానీ ఈ పార్టీని ఇట్లాగా లేనివి నువ్వు అంటగట్టేసి అక్కడ పోయి భజన చేసుకోవడానికి నీకు ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడతావు నువ్వు? బిడ్డ నువ్వు నిరూపించు. నేను ఒక ఛానల్లో అదే చెప్పాను, బిడ్డ నువ్వు నిరూపించు. నువ్వు నిరూపించకపోతే మా మహిళలు అందరూ వచ్చి నిన్ను బట్టలిప్పి చొప్పుతో కొడతారని చెప్పాను నేను. మరి ఏది 3 days అయింది, నేను చెప్పి కూడా 3 days అయింది, ఎక్కడ వచ్చింది? మరి ఇదే కోణంలో ఒకప్పుడు కొండ సురేఖ గారు కూడా కేటీఆర్ గారి మీద ఇలాంటి నిందలే వేశారు, పలానా హీరోయిన్తో సంబంధం ఉంది అని చెప్పేసి ఎన్నెన్నో పెట్టారు. మరి తను నిరూపించగలిగారా? నిరూపించటం ఏంటి, బాయ్ జప్తా వచ్చి మాట్లాడి చేసింది. మరి ఆయన వచ్చి ఏమి నాకు ఇట్లా ఏం కాదు అని. ఇంకొకటి ఏంటి అని అంటే, లేడీస్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడకూడదు కాబట్టి దాన్ని కొంచెం సర్దు చెప్పారు. కానీ ఆమె బాయ్ జప్తా అసలు ఒక మినిస్టర్ లెవెల్లో ఉండి బాయ్ జప్తా అవును ఇట్లాగ అయింది కాబట్టి అయింది. ఇప్పుడంటే మా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ గవర్నమెంట్లోనే అది ఎంత పెద్ద ఇష్యూ అయిందండి. సమంత గారిది చూసుకుంటే ఆమెది అందరికీ తెలుసు, డైవర్స్ అయింది, ఏదో సంథింగ్ వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే వచ్చింది కదా, ఆమె అవే మాట్లాడింది కదా. కానీ ఏంటి అని అంటే తను తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పింది ఒక లేడీ గురించి. వీళ్ళు ఇలాంటి వాళ్ళే అయ్యి ఉండొచ్చు, నేను ఒక లేడీ గురించి అట్లా ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడొద్దు, ఈ విషయంలో నాకు తప్పైంది. మరి అదన్నా చెప్పమనండి వీడిని, ఇతన్ని అదన్నా చెప్పమనండి. ఒక సీఎం రేవంత్ రెడ్డి గారి రేంజ్ లో నేను మాట్లాడింది తప్పు, నిరూపించలేదు కాబట్టి తప్పని చెప్పమండి. ఆమె
కేటీఆర్ గురించి భయపడో కేసీఆర్ గురించి భయపడో వెనక్కి తీసుకోలే. ఒక లేడీస్ వాళ్ళ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని బయటికి లాగకూడదు, వాళ్ళు ఏదో మర్యాదగా బతుకుతున్న ఫ్యామిలీని నేను లాగకూడదు అనేసేసి. కానీ వీళ్ళది అన్నదైతే కరెక్టేనని ఆమె అది కూడా ఒప్పుకుంది కదా. లేడీస్ గురించి మాట్లాడాను కాబట్టి అది నేను క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుంటున్నానని చెప్పింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా నువ్వు నిరూపించాలి. నువ్వు నిరూపించకపోతే ఎట్లాగా? నువ్వు నిరూపించకుండా మాట్లాడేస్తావా? ఎక్కడికి వస్తావురా? మేము అదే అంటున్నాము. టిఆర్ఎస్ భవన్కి మమ్మల్ని రమ్మంటారా, లేకపోతే గాంధీ భవన్కి నువ్వు వస్తావా? వచ్చి నిరూపించకపోతే చెప్తున్నాను కదా, బట్టలు ఇప్ప తీసి తంతాము. మహిళలందరూ చొప్పు తీసుకొని తంతాం. మొన్న ఏదో వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేయడానికి వెళ్ళారు దాడి ఏం కాదండి, ఎన్ఎస్సి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం కోసమని వెళ్ళారు చేశారు. అది మరి ఏమైందో అనేది చూడాలి. ఇంకా నిన్నటి వరకు అయితే మా సీఎం గారు అయితే ఢిల్లీలో ఉన్నారు. బీసీడీ మీటింగ్ అయితే మొత్తం చాలా మంది లీడర్స్ అంతా నిన్న మొన్న వచ్చినట్టున్నారు. దాన్ని మరి వాడు ప్రతి ఒక్కళ్ళు మా మహిళా నాయకులందరూ అడుగుతున్నారు, జనరల్ సెక్రటరీలు అడుగుతున్నారు నిరూపించమని. ఇది సీఎం మాట్లాడేంత రేంజ్ ఆయనకి లేదంటారు. లేదు. ఎట్లా ఉంటుంది, ఒక ఎమ్మెల్యే కూడా భజన స్వామి. అతను భజన చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఈ టాపిక్, రేపు ఇంకో టాపిక్. దానికి సీఎం గారు ఏమి స్పందిస్తారు? మేం చాలా ఆయనకి. పోనీ మరి సీఎం గారిని అడగడానికి ప్రజలకు హక్కు ఉందంటారా? ప్రజలకు హక్కు ఉందంటారా? ఒక ఎమ్మెల్యేకి హక్కు లేదన్నారు కదా, మరి ప్రజలకు ఉంటుందా హక్కు? ప్రజలకి ఏముంటది? ప్రజలు సీఎం అక్కడ వెళ్ళారు ఇక్కడ వెళ్ళారు అని అడుగుతారా? ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నాడు కానీ మరి ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేశారు, మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు సీఎం గారు అని అడుగుతున్నారు. ఏమండి, ఒక్కొక్కటి మీకు తీసుకుంటే రాష్ట్రాన్ని ఎంత అప్పులు పాలు చేసి వెళ్ళారు వాళ్ళు. ఇందుట్లో కూడా సీఎం గారు వచ్చినప్పుడే చెప్పారు, ఇది చాలా అందరూ ఏంటి ఉన్న రాష్ట్రాలలోనూ తెలంగాణ సంపూర్ణంగా ధనమున్న రాష్ట్రము, మంచి ఇది ఉన్న రాష్ట్రం అని అంటే గవర్నమెంట్లోకి రాకముందు ఎవరైనా కూడా అట్లానే అనుకుంటారు కదా. ఆయన కూడా వచ్చి చూస్తే ఇక్కడ అంతా అప్పులు మయము. ఎక్కడ 2 సంవత్సరాల కింద కాంట్రాక్టర్లు పనిచేసిన బిల్స్ కూడా ఇవ్వలేదండి. మరి వాళ్ళందరూ ఎవరిని అడుగుతారు? నాకు తెలిసి అది ఒక ఎలక్షన్ ముందు ఒక 1 year ముందే ఆపేశారు. కాంట్రాక్టర్ వాళ్ళు ఇల్లు ఎలా గడవాలి? వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి పెడతారు? ఒక్క బిల్లు కూడా వాళ్ళు ఇవ్వకోకుండా 1.5 year బ్యాక్ ఎలక్షన్ ముందు అవన్నీ మరి రేవంత్ రెడ్డి గారు ఇది చేసుకొని వస్తున్నారు కదా. 50 కోట్ల ఉన్న బిల్లు 20 కోట్లు 30 కోట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి రైతు బంధు చేశారు, ఫ్రీ బస్సు చేశారు, కళ్యాణ లక్ష్మి చేశారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.